హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరు ఎలా ఉన్నారు? అందరు నేను బాగున్నానని అనుకుంటున్నా. సో మేమైతే ఖమ్మం బస్ స్టాండ్కి వచ్చినాం. ఇంతకు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? భద్రాచలం వెళ్తున్నాం. సో అందరూ ఈ వీడియోని చూసే ముందు లైక్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో భద్రాచలం పాపికొండలు ఫుల్ టూ డే ప్లాన్ నేను మీకు చూపించబోతున్నాను. భద్రాచలం ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ స్టే చేయాలి, ఇవన్నీ నేను మీకు చూపించబోతున్నాను. బడ్జెట్ ఎంత, పాపికొండలు టికెట్ ఎంత, ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. ఈ వీడియో చూసాక మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది ట్రిప్ గురించి, ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ ఒక డీలక్స్, ఒక సూపర్ లగ్జరీ బస్సు ఉంది, కానీ అందులో సీట్స్ లేవంట. బట్ మా లక్క ఏంటంటే ఇంకొక సూపర్ లగ్జరీ కూడా వచ్చింది, అందులో సీట్స్ అన్నీ వేకెంట్ ఉన్నాయన్నమాట. సో ఈ వీడియోలో భద్రాచలం నుంచి పాపికొండలు ట్రిప్ అంతా ఎలా వెళ్ళాలి, ఏమేమి చేయాలి, ఏమేమి చూసే ఉంటాయి అన్నీ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మేము భద్రాచలం వెళ్తున్నాం. సో ఇప్పుడే భద్రాచలం అసలు ఏ ఊరిది? ఇప్పుడే ఖమ్మంలో బస్ ఎక్కినాం. మేము ఈ ఫ్రంట్ సీట్లో కూర్చున్నాం. సో అటు పక్కన సీట్ మా ఇంకొకళ్ళది అనమాట, వచ్చినాక చూపిస్తా. లేదు, ఇదే బాగుంది. మేము భద్రాచలం వెళ్తున్నాం. మేము ఖమ్మంలో ఈ బస్ స్టార్ట్ అయినాము అని చెప్పు, ఎట్లా వచ్చినామని. మేము మా ఇంటికి అంచి వచ్చినాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో మా బస్ అయితే అలా స్టార్ట్ అయిపోయింది. ఇది ఏ ఊరు నాకు అంత ఐడియా లేదు యాక్చువల్గా. లైటింగ్స్ ఏవో బాగున్నాయని చెప్పి నేను వీడియో తీసిన. సో అంటే సగం దూరం అయితే వచ్చేసినాం. బస్లో మొత్తం ఆల్మోస్ట్ మేము ఎక్కినప్పుడు చాలామంది ఎక్కిరు భద్రాచలంకి, బట్ ఇప్పుడు బస్ అంతా ఖాళీ అయిపోయింది. ఇంకొక 1 hour అయితే భద్రాచలం అనమాట. మేము ఈవినింగ్ 6 అలా ఎక్కినాం. మా కోడలు పడుకుంది హాయిగా, లేపినా లేస్తలేదు. సో మేము ఈవినింగ్ 6 అలా ఎక్కితే మేము రీచ్ అయ్యే వరకు 3 hours పట్టింది. లైక్ 9:15 అలా 8:45 అలా వచ్చేసినాం అనమాట. సో ఇది గోదావరి బ్రిడ్జ్ అంట. గోదావరి నది ఉంటుంది కింద, మొత్తం గోదావరి బ్రిడ్జ్. చాలా లాంగ్ ఉంది ఈ బ్రిడ్జ్. బట్ నైట్ టైం కదా, సో వాటర్ లాంటివి ఏం కనిపించలేదు, జస్ట్ బ్రిడ్జ్ మాత్రం కనిపించింది ఆ లైటింగ్స్ వల్ల. ఇది దాటగానే భద్రాచలమే. సో అలా బస్సులో వెళ్తుంటే ఇంకా మా స్టాప్ అయితే వచ్చేసింది. మేము అన్నీ మొత్తం ప్యాక్ చేసేసుకున్నాం. ఇంకా దిగగానే ఇంకా ఇటు ఈ రూట్ ఉంది కదా, ఈ రూట్ ఏంటంటే టెంపుల్ రూట్ అనమాట. ముందుకెళ్తే బస్ స్టాండ్. సో మేము వచ్చిన బస్ కూడా వెళ్ళిపోయింది. ఇంకా ఆ టెంపుల్ రూట్కి వెళ్ళాలి మేమైతే ఇప్పుడు. బట్ మేము ఏదైనా తినేసి వెళ్దామని చెప్పి దగ్గరలో ఉన్న టిఫిన్ సెంటర్కి వెళ్ళాం. ఇక్కడ స్వాతి టిఫిన్స్ అని, మేమైతే అక్కడ టిఫిన్ సెంటర్కి వెళ్ళాం నైట్ టైం బ్రేక్ఫాస్ట్ చేద్దామని. అసలు లైక్ చాలా వర్త్ ఇందులో. ఇది సెల్ఫ్ సర్వీస్ అనమాట. రష్ బాగానే ఉంది, టిఫిన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. లైక్ రష్ ఉంది, కొంచెం నీట్గా ఉంది టిఫిన్ సెంటర్. సో నేను వెళ్ళి అక్కడైతే తీసిన వాళ్ళ కిచెన్ ఇదంతా కూడా చాలా నీట్గానే ఉంది, బాగానే మెయింటైన్ చేస్తున్నారు. సో నేనేం చేసిన అంటే నేను దోశ ఆర్డర్ చేసిన, మా హస్బెండ్ పరోటా ఆర్డర్ చేశాడు, అండ్ మా కోడలు ఇడ్లీ తింటా అనింది. అందుకోసం అని చెప్పి మేము ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తున్నాం. సో అలా అయిపోయిన తర్వాత నా దోశ అయితే వచ్చేసింది లాస్ట్కి. బట్ నేను ఇప్పటివరకు తిన్న టిఫిన్స్లో ద బెస్ట్ అని చెప్పొచ్చు. లైక్ నాకైతే చాలా నచ్చింది ఈ దోశ. మేబీ నాకు ఎందుకో తెలీదు, బట్ ఇడ్లీ కూడా చాలా స్మూత్గా ఉన్నాయి, అండ్ పరోటా కూడా బాగుందంట. సో మేము అలా తినగానే వెంటనే ఆటో తీసుకొని ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం. లైక్ రూమ్స్ అక్కడే ఉంటాయి కదా, టెంపుల్ దగ్గరే రూమ్ తీసుకుందామని వెళ్ళిపోయినాం. సో మేము దారిలో వెళ్తుంటే కూడా చాలా అంటే చాలా రూమ్స్ ఉన్నాయి. లైక్ లాడ్జెస్, హోటల్స్ చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఈజీగా మీకు రూమ్ అయితే ఎక్కడైనా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. బట్ టెంపుల్కి నియర్ బై తీసుకుంటే బెటర్ అనమాట. లైక్ వాకబుల్ డిస్టెన్స్లో చాలా రూమ్స్ ఉన్నాయి టెంపుల్ దగ్గర, అలా తీసుకుంటే బెటర్. మొత్తం రూమ్స్ అన్నీ ఇవే ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, హోటల్ రాయల్ ప్యాలెస్ లాడ్జ్ అంట, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని షాప్స్ అన్నీ ఉన్నాయి. మనకి ఇక్కడ అన్నీ యాక్సెసిబుల్గానే ఉన్నాయి. సో మీరు కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు బుకింగ్ అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోయినా మీకు రూమ్ ఇస్తారు. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ 500 నుంచి స్టార్ట్ అయితే. సో మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు 9:30 అయింది కాబట్టి ఇదే టెంపుల్ క్లోజ్ చేసి ఉంటుంది ఈ టైంకి, దర్శనం ఉండదు. సో మేము ఎర్లీ మార్నింగ్ వెళ్దామని ఫిక్స్ అయినాం.
ఇది టెంపుల్ బయట చూసినారు కదా, చాలామంది జనాలు ఉన్నారు. మేబీ వాళ్ళు ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకున్నారు కావచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ పక్కన అన్నీ కూడా ఇవి బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయి. చాలా అంటే చాలా టాయ్స్ ఉన్నాయి. పిల్లలు అయితే మస్తు ఇష్టపడతారు. అండ్ ఆల్సో దాని తర్వాత మేమేం చేసినామంటే ఇంకా అక్కడ దిగేసి పక్కన రూమ్, మేము దిగగానే ఒక అతను రూమ్ చూపించాడు మాకు. ఇక్కడ శ్రీనిలయం రెసిడెన్సీ అని ఉంది. అక్కడ మేము రూమ్ తీసుకున్నాం నైట్కి. నేను ఆ రూమ్ అయితే తీయలేదు వీడియో. ఇంకా మేము పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ 3 అలా లేసి రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. రూమ్లో అసలు ఎక్కువసేపు పడుకోలేదు. మేము వెళ్ళే వరకు 10:30 అయ్యింది. సో ఇంకా జస్ట్ ఒక 3 hours పడుకున్నానేమో అంతే, 3-4 hours. 2:30 అలా లేసి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో ఇక్కడ మార్నింగ్ సుప్రభాత సేవ ఉంటుందంట. అది 4 to 5కే ఉంటుందంట ఎర్లీ మార్నింగ్. మళ్ళీ 5కి క్లోజ్ చేసేస్తారంట, దర్శనం ఉండదంట. అండ్ తర్వాత మళ్ళీ 7:30కి ఓపెన్ చేస్తారంట. సో మేము మిస్ అవ్వకూడదని చెప్పి ఇంకా ఎర్లీ మార్నింగ్కే వెళ్ళిపోయినాం. హాయ్ గాయ్స్, ఇప్పుడు మేము టెంపుల్లో ఉన్నాం. లోపలికి ఫోన్ అలో లేదు. సో ఇక్కడ నుంచే అనమాట, ఇది బయట నుంచి నేను మీకు చూపిస్తా టెంపుల్. హాయ్ చెప్పు. సో అది ఎంట్రన్స్ అనమాట. అక్కడ నుంచి అటు వెళ్తే అది టెంపుల్ మనకి. ఇక్కడ క్యూ లైన్ ఉంది. మేము హారతి టైంలోనే వెళ్ళిపోయినాం. ఇప్పుడు 7:30 వరకు మళ్ళీ ఓపెన్ చేయరంట. ఇప్పుడు టైం 5 అవుతుంది. అది హనుమంతుడి టెంపుల్. కారుణ్య, ఇగో ఇదే మా కోడలు. హాయ్. మేము ఈరోజు పొద్దున్నే 3కే లేచినాం. 3కి లేచి ఫాస్ట్గా రెడీ అయిపోయి రూమ్లో నుంచి వెకేట్ చేసి, అంటే వెకేట్ చేయలేదు, లగేజ్ అంతా అక్కడే ఉంది. డైరెక్ట్ టెంపుల్కి వచ్చేసినాం. మనకి టెంపుల్ లోపల కొబ్బరికాయలు కొట్టడానికి ప్లేస్ అనేది ఉండదు అనమాట. దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికే బయటకు వచ్చి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టాలి. సో నా హస్బెండ్ అయితే వెళ్ళాడు కొబ్బరికాయలు కొట్టడానికి. చూస్తున్నారు కదా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎంత మంచిగా కొడుతున్నారు క్యూలో నిల్చొని. సో అలా కొబ్బరికాయలు కొట్టడం అయితే అయిపోయింది. ఇంకా మేము అలా గోపురం టెంపుల్ అంతా దర్శించుకొని చూస్తూ ఉండిపోయినా నేనైతే. మీరు నన్ను చూడొచ్చు. తర్వాత మేము ఇద్దరం కపుల్గా కలిసి వీడియోస్ తీసుకున్నాం. లైక్ వీడియోస్ లాగా అలా తీసుకున్నాం అనమాట. దాని తర్వాత కిందికి వచ్చేసినాం. ఇక కిందికి రాగానే ఇక్కడ గోశాల ఉంది. సో ఆ గోవులకి గడ్డి పెట్టాలంటే లైక్ మనం మనీ పే చేస్తే వాళ్ళు గడ్డి ఇస్తారంట. సో మనం వెళ్ళి గడ్డి అయితే పెట్టాలి. నేను వీడియో అది క్యాప్చర్ చేయలేదు పెట్టేది. సో గైస్ ఇదే అనమాట టెంపుల్ ఎంట్రన్స్. ఈ మెట్లన్నీ ఎక్కి పోతే పైన టెంపుల్ ఉంటుంది. మేము మా దర్శనం ఇప్పుడే అయిపోయింది. సో గైస్ మేము మొత్తం మీకు ఫుల్ ప్రాసెస్ అయితే చెప్తాం ఎట్లా వచ్చినాం అనేది. ఫస్ట్ మేము మిర్యాలగూడలో బస్ ఎక్కినాం. మిర్యాలగూడ టు కోదాడ, తర్వాత మళ్ళీ కోదాడ టు ఖమ్మం బస్ ఎక్కినాం. మళ్ళీ ఖమ్మం నుంచి భద్రాచలం బస్ అనమాట. సో ఇక్కడ బస్ దిగగానే వెంటనే హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసి పక్కన ఒక రూమ్కి అయితే వెళ్ళి రూమ్ తీసుకున్నాం అనమాట. అది ఒక చిన్న లాడ్జ్ అంతే, జస్ట్ ఒక నైట్కి అని చెప్పి మేము తీసుకున్నాం. తీసుకొని ఇంకా పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 3కి అలా లేసి రెడీ అయ్యి 4:34 లోపు వచ్చేసినాం టెంపుల్కి. సో ఇప్పుడు ఆల్రెడీ టెంపుల్ క్లోజ్ అయింది, మళ్ళీ తర్వాత ఓపెన్ చేస్తారంట. మేము జర ముందు వచ్చినాం బాగానే. సో అలా అయిపోయింది. వీళ్ళు ఏదో ముచ్చటేస్తున్నారు. అంటే ఇదేదో మాకు కొంచెం బాగా అనిపించింది టెంపుల్. శివపార్వతుల విగ్రహాలు ఒకసారి చూసేద్దామని అయితే వచ్చినాం. సో ఈ ప్లేస్ అయితే నేను అనుకోకుండా చూసిన. ఇది టెంపుల్కి పక్కనే ఆపోజిట్గానే ఉంటుంది ఒక గల్లీలో. మీరు కూడా వెళ్ళండి కావాలంటే. సో గాయస్ మేము ఇప్పుడు గోదావరి నది దగ్గరికి వెళ్తున్నాం. ఇవన్నీ స్టెప్స్ ఉన్నాయి. మీరు ఊకే నన్ను వదిలేసిపోతున్నారు. గైస్ ఇదే మా గోదావరి నది అన్నమాట. అక్కడ బోట్లు ఉన్నాయి. కింద చాలా మంది ఉన్నారు, నదిలో స్నానం చేస్తున్నారు. కాకపోతే చాలా వరకు ఎండిపోయింది అనమాట నది.
చాలా నీళ్ళు ఉంటుండే ఇంతకుముందు, మొత్తం ఎండిపోయింది. మొత్తం లాంచ్లు కదిలినాయి, బోట్లు పోతున్నాయి. అవి జస్ట్ రైడ్ అట్టుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి మేము వెళ్ళబోయే ప్లేస్ పాపికొండలు బోటింగ్ అనమాట. ఇట్స్ 1 డే ట్రిప్. మేము నైట్ మా రూమ్తో పాటే పాపికొండలు కూడా వాళ్ళు బుక్ చేస్తారు మనం అడిగితే. మార్నింగ్ 8కి పికప్ ఉంటుంది, నైటే బుక్ చేసుకోవాలి టికెట్స్. మార్నింగ్ 8కి పికప్ ఉంటుంది అండ్ 2.5 hours జర్నీ ఉంటుంది అనమాట బోటింగ్ పాయింట్కి. పోచవరంలో ఉంటుంది ఆ బోటింగ్ పాయింట్. సో మేము ఇక్కడ నుంచి ఈ షేర్ ఆటో ఉంది కదా ఇప్పుడు మీరు చూస్తున్నారు, దాంట్లో స్టార్ట్ అయినాం. ఒక 10 members వరకు. ఇక్కడ నుంచి భద్రాచలం టెంపుల్ నుంచి వాళ్ళు 2.5 hours బోటింగ్ పాయింట్కి మనల్ని దింపి, మళ్ళీ బోటింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళే వచ్చి పికప్ చేసి మళ్ళీ మనల్ని ఇక్కడే డ్రాప్ చేస్తారు. ఇది ప్లాన్. మొత్తం ఫారెస్ట్ ఏరియా. కొంచెం మేము భద్రాచలం నుంచి కొంచెం వెళ్ళగానే ఒక 30 minutes or 40 minutes వెళ్ళగానే సిగ్నల్ లాస్ట్ అయిపోయింది. ఇంకా కంప్లీట్గా సిగ్నల్ కట్ అయిపోతుంది. ఎందుకంటే ఇంక అక్కడ వరకే అనమాట సిగ్నల్స్, టవర్స్ అన్నీ ఉండేవి. తర్వాత ఏముండవు. ఆ అడవులలో మధ్యలో వెళ్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. అక్కడే ఉండిపోవాలనిపించింది. బట్ మనం అక్కడ ఉండలేము కదా. ఎంత బాగుందో, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట ఆ ప్లేస్. సో పోచవరం బోటింగ్ పాయింట్కి భద్రాచలం నుంచి 2.5 hours జర్నీ అయితే అక్కడ నుంచి మనకి బోటింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా అలా అడవిలో ట్రావెల్ చేస్తూ ఉన్నాము. అక్కడ మధ్యలో చిన్న చిన్న పల్లెటూర్లు కూడా ఉన్నాయి. అసలు మనుషులు ఎలా లైక్ ఇట్లాంటి లైఫ్ స్టైల్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ వాళ్ళకి అసలు కనీసం కరెంట్ ఫెసిలిటీ లేదు, ఇంటర్నెట్ లేదు, టవర్స్ లేవు, ఏం లేవు. కానీ వాళ్ళు బాగా బతుకుతున్నారు. ఇట్లాంటి లైఫ్ స్టైల్ కావాలనిపిస్తుంది, కానీ మనం మెకానికల్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయినాం, మొత్తం టెక్నాలజీకి అలవాటు పడిపోయినాం. మనమైతే ఉండలేము. సో మేము అట్ లాస్ట్ 2.5 hours జర్నీ తర్వాత బోటింగ్ పాయింట్కి అయితే రీచ్ అయినాం. దిస్ ఈస్ కాల్డ్ పోచవరం బోటింగ్ పాయింట్ అనమాట. గాయస్ మనం బోటింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ అన్ని బోట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. సాయి గాయత్రి బోట్ ఇదే అనమాట మేము ట్రావెల్ చేసే బోట్. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనకి టికెట్ చెక్ చేసి మనకి ఐడి కార్డ్స్ ఇస్తారు. లైక్ అవి ఎంట్రీ పాస్ లాగా ఐడి కార్డ్స్ అనమాట. అవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఎక్కే ముందర మన ఆధార్ కార్డ్ జిరాక్స్లు అండ్ మన టికెట్స్ అన్నీ వాళ్ళు తీసుకొని చెక్ చేస్తారనమాట. చెక్ చేసి ఎంతమంది ఉన్నారు, మొత్తం ఎంతమంది వచ్చారు అనేది వాళ్ళంతా చూసుకొని పంపిస్తారు మనల్ని బోట్లోకి. మేము 3 members కాబట్టి మా 3 members ఆధార్ కార్డ్స్ అండ్ టికెట్ అయితే వాళ్ళు తీసుకున్నారు. సో ఇంకా మేమైతే బోట్లోకి వెళ్ళిపోవడం స్టార్ట్ చేసినాం. ఫస్ట్ మా కోడలు వెళ్ళింది, ఇప్పుడు నెక్స్ట్ నేనే. సో ఆ బోట్ ఎక్కుతుంటే ఫస్ట్ టైం కదా, లైక్ కొంచెం అంటే చిన్న చిన్న బోట్స్ ఎక్కినా కానీ ఇట్లాంటి కొంచెం పెద్ద బోట్ అనమాట. సో అలా చెక్కపై నుంచి ఎక్కడం నేనైతే ఫస్ట్ టైం. అలా ఎక్కుతుంటే ఇంకా నాకు కొంచెం భయం వేసింది. ఇట్లా బోట్లోకి వెళ్ళి అక్కడ పైన మనం ఉండాలన్నమాట. కిందదేమో ఈటింగ్ అండ్ కిచెన్ ఏరియా ఈ కింద. సో పైన మొత్తం మనకి పార్టీస్ లాంటివి అలా చేసుకున్నాయి అన్నమాట. సో నా హస్బెండ్ ఇంకా మా కోడలు ఇద్దరు ఎక్కుతున్నారు. ముందే నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో వెళ్ళగానే వాళ్ళు ఏంటంటే మైక్లో మొత్తం అనౌన్స్మెంట్ చేస్తున్నారు, ఎంతమంది వచ్చారు, ఏమేం ప్రాసెస్ పాటించాలి అని చెప్పి. ఇంకా అండ్ కొంతమంది వాళ్ళు ఏంటంటే మొత్తం ఎంటర్టైన్మెంట్ బ్యాచ్ అంట. అండ్ కొంతమంది ఇట్లా వచ్చి మనకి ఎక్కగానే అమ్ముకుంటున్నారు, ఇట్లా చిరు వ్యాపారులు అంటారు కదా. మేము కుల్ఫీ ఒకటి తీసుకున్నాం, వాటర్ బాటిల్స్ అమ్ముతానే ఉన్నారు. మా పక్కన సాయి శ్రీనివాస అనే బోట్ ఉంది. సో అలా కొంచెం సేపటికి మా బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్. సో మా బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది అందరికంటే ముందు. యాక్చువల్గా వాళ్ళు సాంగ్ అవన్నీ నేను చూపిస్తాను మీకు. ఇప్పుడైతే బోట్ స్టార్ట్ అయిపోయింది. అలా గోదావరి నది పైన వెళ్తూ ఉంటే లైక్ ఆ ఫీల్ అనేది లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ ఫీల్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. లైక్ చల్లటి గాలి వస్తుంది అట్లా అనమాట. సో వీళ్ళు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ చేసారు. లైక్ అన్నీ చెప్తా ఉన్నారు మొత్తం.
ఫస్ట్ పిల్లలతో అయితే స్టార్ట్ చేసారు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాము. అందరినీ పిలిచిరు, పిల్లలందరినీ లైక్ వరుసగా నిల్చోబెట్టిరు, హైట్ వైస్ నిల్చోబెట్టి అందరి పేర్లు అడగడం, వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారు, ఏం క్లాస్ చదువుతున్నారు అని అందరిని అడగడం స్టార్ట్ చేసారు. తర్వాత డ్యాన్స్ నేర్పించారు అనమాట పిల్లలకి. చూడండి, సో వాళ్ళందరికైతే కుర్చీ మడతబెట్టి సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్కి డ్యాన్స్ నేర్పించారు. బట్ నేను సాంగ్ అయితే ప్లే చేయట్లేదు, తెలుసు కదా కాపీరైట్ ఉంటుంది. యూట్యూబ్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న మిస్టేక్ చేసినా వాడు వెంటనే కాపీరైట్ అనేది వేస్తాడు కాబట్టి సో సాంగ్ అయితే నేను పెట్టట్లేదు. బట్ డ్యాన్స్ అయితే బాగా చేసినారు పిల్లలందరూ కూడా. ఇంకా మేము వీడియోస్ తీస్తుంటే వాళ్ళు వెంటనే అడుగుతున్నారు, మీరు యూట్యూబరా అని చెప్పి ఇంకా మా మీద పంచలేస్తూ ఉన్నారు. బట్ నా సలహా ఏంటంటే, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు పక్క మనీ క్యారీ చేయండి. తెలుసు కదా సిగ్నల్స్ ఉండవు, పక్క గూగుల్ పే, ఫోన్పే ఏం వర్క్ చేయవు, అసలు ఫోన్లో సిగ్నల్ అనేది పడదు. సో మనీ క్యారీ చేయండి, లేకపోతే ఏం కొనలేరు. అండ్ వీళ్ళకి ఇప్పుడు ఎంకరేజ్మెంట్ కావాలంట. సో పిల్లలకైతే బాగా డ్యాన్స్ చేసిర్రు, మొత్తం బాగానే ఎంజాయ్ చేసిర్రు. మొత్తం యాంకరింగ్ లాగా వీళ్ళంతా ఒక ఎంటర్టైన్మెంట్ బ్యాచ్ అంట. సో అలా ఇంకా బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది, చూస్తున్నారు కదా. ఇంకా వీళ్ళ తర్వాత మళ్ళీ బాయ్స్కి కూడా, బాయ్స్ అందరిని పిలిచి మళ్ళీ వాళ్ళతో కూడా డ్యాన్సులు వేయించారు. అండ్ వాళ్ళల్లో కొంతమంది కూడా డ్యాన్సులు వేశారు. నేను అది నా ఫోన్ ఆఫ్ అయిపోయింది అప్పటికే, సో ఇంకా నేను వీడియో తీయలేదు. నా హస్బెండ్ ఫోన్లో కూడా తీయలేదన్నమాట ఇంకా. సో వీళ్ళందరూ అలా డ్యాన్స్ చేసి బాగా ఎంజాయ్ చేసిరు. అయితే ఈ ట్రిప్ గురించి అయితే ఈ బాయ్స్కి ఏం సాంగ్ పెట్టారంటే, జలక్ లాజా సాంగ్ ఉంటుంది కదా, ఏక్ బార్ ఆజా జా అని వేసినారనమాట. నాకైతే బాగా వచ్చింది, నా హస్బెండ్ డ్యాన్స్ వేస్తుంటే చూడడం. పర్లేదు, బాగానే కష్టపడ్డాడు, బాగానే వేసిండు. సో దాని తర్వాత మనకి నెక్స్ట్ స్టాప్ ఉంటుంది, లైక్ ఒక స్టాప్ ఉంటుంది అనమాట మధ్యలో. ఈ స్టాప్ పేరు వచ్చేసి పేరంటాలపల్లి. సో మన నెక్స్ట్ స్టాప్ అయితే వచ్చింది, అక్కడ బోట్స్ ఆగినాయి కదా, అదే అనమాట. దాని పేరు వచ్చేసి పేరంటాలపల్లి. అదొక ట్రైబల్ కాదు, నార్మల్ ఒక విలేజ్ అనమాట. సో అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, శివ టెంపుల్. సో ఆ టెంపుల్ చూసుకోవడానికి అని చెప్పి వెళ్ళాలి. సో అలా స్టాప్ అయితే దగ్గరికి వచ్చేసిందని చెప్పి అందరూ రెడీ అయి ఉన్నారు. అట్ లాస్ట్ వచ్చేసింది, మేము దిగుతున్నాం ఇంకా. బట్ ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఏంటంటే చాలా లోతు, నియర్లీ ఒక 60-70 ఫీట్ ఉంటుందంట ఇక్కడ ఎడ్జ్లో. బట్ మిడిల్లో వచ్చేసి 300 ఫీట్ అలా పాపికొండల నుండి దగ్గర ఉంటుందంట. ఈ ఎక్కే ప్లేస్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉంది, సో జాగ్రత్తగా ఎక్కాలి. ఇదే మన పేరంటాలపల్లి అన్నమాట. ఈ విలేజ్లో ఏంటంటే హ్యాండీక్రాఫ్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ అమ్ముతారు. అండ్ ఇక్కడ బ్యాంబూ చికెన్ కూడా దొరుకుతుంది, మన బొంగులో చికెన్ దొరుకుతుంది అనమాట, 150 రూపీస్. చెప్పినా కదా మనీ అయితే క్యారీ చేయాలి. ఫోన్పే, గూగుల్ పే ఏం వర్క్ చేయవు, ఏమన్నా కొనాలనుకున్నా ఉత్తిగా రావాల్సి వస్తుంది. సో ఏంటంటే ఇంకా మధ్యలోకి రాగానే మనకి అది వస్తుంది అనమాట, ఏమంటారు సిగ్నల్. ఇప్పుడు కాదు, నేను ఇందాక చెప్పినా కదా, మనం షేర్ ఆటోలో వెళ్తుంటే అప్పుడు వస్తుంది సిగ్నల్. అప్పటి వరకు మనకి మొత్తం డే అంతా ఆ ట్రిప్ అంతా కూడా ఫోన్లో సిగ్నల్ ఉండదు, ఓన్లీ కెమెరా మాత్రమే యూజ్ చేయాలి. ఇంకా మీరు చూస్తుంటే ఇంతకుముందు ఇంత డెవలప్మెంట్ లేదు ఇక్కడ. ఇప్పుడు వీళ్ళు కూడా మొత్తం ఏమంటారు కరెంట్ వచ్చింది, అండ్ వీళ్ళు కూడా కొంచెం డెవలప్ అయ్యారు. ఇవన్నీ హ్యాండీక్రాఫ్ట్స్ మెటీరియల్స్ మొత్తం కూడా బ్యాంబూ ఇట్లాంటి వాటితోనే తయారు చేసినారనమాట. అండ్ షాప్స్ కూడా ఉన్నాయి, ఫ్రిడ్జ్లు కూడా ఉన్నాయి, చాలా డెవలప్మెంట్ వచ్చింది. ఇంతకుముందు మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ లైక్ ఇది చాలా అంటే చాలా డెవలప్ అయింది ఏరియా అంతా. ఇంతకుముందు అసలు ఏముంటుండే కాదు, 1-2 షాపులు ఉంటుండే. బట్ ఇప్పుడు అందరు పీపుల్ కూడా ఏమంటారు కొంచెం ఎదిగిర్రు టెక్నాలజీగా. అండ్ ఇదైతే మొత్తం ప్యూర్ విలేజ్ ఎన్విరాన్మెంట్ అనమాట. అసలు ఎంత బాగుందంటే చాలా పీస్ఫుల్గా ఉంది విలేజ్ ఎన్విరాన్మెంట్. లైక్ ఇప్పుడు మన దగ్గర విలేజెస్ లేవా అని మీరు అనుకోవచ్చులే, కానీ మన దగ్గర విలేజెస్లో పవర్, వైఫై, ఎలక్ట్రిసిటీ, టీవీలు అన్నీ ఉన్నాయి. బట్ వీళ్ళకి అవేం లేవు. జస్ట్ అందరు మంచిగా కూర్చుంటున్నారు, ఒక దగ్గర వర్క్ చేసుకొని వస్తున్నారు, కూర్చుంటున్నారు. ఇంకా టూరిస్టులే వీళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. ఇక్కడికి వచ్చే టూరిస్టులే, వాళ్ళు వస్తారు, అవి ఇవి కొంటారు, వాటితోనే వీళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నడుస్తుంది. సో ఇదే అనమాట శివ టెంపుల్. ఈ టెంపుల్కి ఏంటంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇక్కడ బయట ఈ టెంపుల్కి ఎదురుగా చిన్న సెలయేర్ లాగా ఉంటుంది, పారుతూ ఉంటుంది. అక్కడ వెళ్ళి ఫస్ట్ కాళ్ళు కడుక్కోవాలి. కాళ్ళు కడుక్కున్న తర్వాత మనం చెప్పులు తీసేసి లోపలికి వెళ్ళాలంట. అండ్ లోపలికి వెళ్ళి జస్ట్ ఒక్కసారి మాత్రమే గంట కొట్టాలంట, అంతకుమించి కొట్టొద్దు. లైక్ అన్ని మతాలు, అన్ని కులాలు ఒక్కటే, మనుషులందరూ ఒక్కటే అన్న కాన్సెప్ట్తోనే పెట్టినారంట.
ఇక్కడ ఈ చెట్టు చూస్తుంటే నాకైతే కొడైకెనాల్లో ఒక లొకేషన్ ఉంటుంది ఇట్లా సేమ్ లైక్ వేర్లతోని. మీరు మంజుమేల్ బాయ్స్ మూవీలో కూడా చూసి ఉంటారు, అదే లొకేషన్ గుర్తొచ్చింది. చూడగానే ఫస్ట్ నాకు గుర్తొచ్చిన డైలాగ్ సుభాష్ ఇదొక్కటి వచ్చింది. అందరు అక్కడ ఫొటోస్ తీసుకొని ఎగబడుతున్నారు. టెంపుల్ లోపలికి మొబైల్ అలో లేదు, సో నేను బయట నుంచే కవర్ చేసిన మొత్తం. ఇంకా టెంపుల్ లోపలికి అయితే మొబైల్ తీసుకెళ్ళొచ్చు, బట్ అక్కడ మొబైల్ వాళ్ళు మనం యూజ్ చేయడం వాళ్ళు చూస్తే ఆ మొబైల్ తీసుకొని పగలగొట్టేస్తారంట, అంత ఉంటుంది. నెక్స్ట్ అక్కడ సెలయర్ ఉంది, ఆ సెలయర్లో కాళ్ళు కడుక్కున్నాం. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మొయిటోలు కూడా అమ్ముతున్నారు, లైమ్ మింట్ అన్ని మొయిటోలు ఉన్నాయి ఇక్కడ. అండ్ ఆల్సో మొత్తం ఈ మెటీరియల్స్ ఉన్నాయి కదా హ్యాండీక్రాఫ్ట్స్ అన్నీ కూడా స్టార్టింగ్ ఫ్రమ్ 100 రూపీస్ అంట. 100 నుంచి 200, 300 అలా ఆ లోపు ఉన్నాయి. బట్ నాకైతే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. ఒక కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్టు ఈ ట్రిప్కి కూడా పాజిటివ్ సైడ్ ఉంది, నెగిటివ్ సైడ్ కూడా ఉంది. అవన్నీ మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ వీడియో ఎండింగ్ లోపు చెప్తా దీంట్లో నెగిటివ్స్ ఏమున్నాయి, పాజిటివ్స్ ఏమున్నాయని. సో బ్యాంబూ చికెన్ దగ్గరికి అయితే గైస్ బొంగులో చికెన్ వచ్చేసింది. బొంగులో చికెన్, బ్యాంబూ చికెన్ అమ్మబడును 150 రూపీస్ ఓన్లీ. ఇక్కడ గైస్ వీళ్ళకే అనమాట మేము బ్యాంబూ చికెన్ ఆర్డర్ ఇచ్చింది. మనం బోట్ దిగగానే ఇక్కడ వీళ్ళు అడుగుతారు ఆర్డర్ కావాలని, మనకు ఇష్టం ఉంటే తీసుకోవచ్చు. యాక్చువల్గా మీరు ఎందుకు చికెన్ తిన్నారని అనుకోవచ్చు, ఎందుకంటే మా దర్శనం ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ అయిపోయింది, అందుకే మేము చికెన్ తిన్నాం. ఇంకా డైరెక్ట్ ఇంటికే కదా వెళ్ళేదని. సో వీళ్ళు బ్యాంబూలో ఇలా చికెన్ తీసి దాన్ని ఓపెన్ చేసి మనకైతే ఒక ప్లేట్లో పెట్టి సర్వ్ చేసి ఇస్తారనమాట. సో దీని టేస్ట్ అయితే బాగుంది, లైక్ నేను 8 out of 10 ఇస్తా. మరీ అంత బాగుందని అయితే నేను చెప్పలేనులే, కానీ లైక్ అరకులో ఉన్నంత అయితే లేదు. అరకులో బాగుంటుంది బ్యాంబూ చికెన్, సో ఇక్కడ మరీ అంతగా అయితే లేదు. సో నా హస్బెండ్ అయితే తిని టేస్ట్ చేశారు, ఓకే పర్లేదు బాగుందని అయితే అన్నారు. అయితే మేము తింటుంటే మన చింటూ బ్రోస్ ఉంటారు కదా, అందరు మా చుట్టూ వచ్చి చేరినారనమాట. పాపం అనిపించింది, వాళ్ళైతే మొత్తం బక్క చిక్కిపోయి ఉన్నారు. సో మేము మా ప్లేట్లో ఉన్నా కూడా వాళ్ళకి కొంచెం వేసినాము. పాపం చింటూ బ్రోస్, వీళ్ళని ఎవరినన్నా టేక్ కేర్ చేస్తే బాగుండు. ఇంకా అది అయిపోగానే మాకు బోట్లో ఫుడ్ అయితే పెట్టినారు. సో స్నాక్స్ సాంబార్, కర్డ్ అండ్ పప్పు, ఆలు కర్రీ అండ్ ఇది వైట్ రైస్ అండ్ అది వెజిటబుల్ పులావ్ లాగా ఉంది. సో వెజిటబుల్ రైస్ లాగా, అండ్ ఇది రవ కేసరి. సో ప్లేట్లో అడ్జస్ట్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చూడండి, ఫుడ్ అయితే చాలా బాగుంది, 10 out of 10 ఇవ్వచ్చు ఫుడ్కి, లంచ్కి మాత్రం. సో తినేసాక ఇంకా బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. తర్వాత ఇంకా మేము కొద్దిసేపు అలా కిందికి వచ్చేసి వీడియోస్ తీసుకున్నా. మనకి ఎట్లాగో సిగ్నల్ ఉండదు కాబట్టి స్నాప్లు అయితే పంపించలేను, సో వీడియోస్ అలా తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ ఫ్రాస్ గురించి మాట్లాడుకుంటే పేరెంటాలపల్లి వరకే ఏమంటారు ఎంటర్టైన్మెంట్ టీం వచ్చారు, తర్వాత వాళ్ళు మాయమైపోయారు. ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, వేరే వాళ్ళు ఉన్నారనమాట. ఇదంతా నేనైతే వీడియోస్ పని మీదనే ఉన్నా, మనకి ఇవన్నీ పట్టవు. సో అట్ లాస్ట్ మన ఫైనల్ డెస్టినేషన్ పాపికొండలు అయితే వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే వాటర్ లెవెల్ 300 ఫీట్స్ కంటే ఎక్కువ ఉంటుందంట, అండ్ వెడల్పు కూడా తగ్గిపోతుంది విడ్త్. సో మా హస్బెండ్కి వీడియో తీయమంటే తీసిన. అక్కడ బాగుంది వ్యూ, యాక్చువల్లీ అందరూ ముందరికి వచ్చి వీడియోస్ తీసుకుంటున్నారు. సో పాపికొండలు అలా వెళ్తుంటే లైక్ గోదావరి మూవీలో సాంగ్స్ అన్నీ నా మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. అలా బోట్ జర్నీ చేస్తున్నాం మొత్తం ఆ టైం అంతా నాకు గోదావరి మూవీ సాంగ్సే తిరుగుతూ ఉన్నాయి మైండ్లో. మేమిద్దరం కూడా అలా కలిసి కొద్దిసేపు వీడియోస్ తీసుకున్నాం. యాక్చువల్లీ ఏమంటారు, వెదర్ అంతగా సపోర్ట్ చేయలేదు మాకు. వీడియోస్ తీసుకుందామంటే మొత్తం సన్లైట్ వచ్చేసింది. ఇంకా వెనకాల ఇంకేమంటారు, అక్కడి నుంచి మా బోట్ అనేది యూటర్న్ తీసుకుందనమాట. పాపికొండలు రాగానే రామ్ చరణ్ది రంగస్థలం మూవీ లొకేషన్ చూపించారు, అది నేను వీడియో తీయలేదు. అక్కడ వరకు రాగానే ఇంకా బోట్ అనేది యూటర్న్ తీసుకొని మళ్ళీ మేము మా ప్రీవియస్ డెస్టినేషన్కి అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఫ్లాస్ గురించి మాట్లాడుకుంటే, మొత్తం నెగిటివ్స్ గురించి చెప్పాలి అంటే, ఈ జర్నీలో వాళ్ళు 1250 ఛార్జ్ చేసిర్రు.
అండ్ ఆల్సో ఎంటర్టైన్మెంట్ టీమ్ ఇంకా వాళ్ళు ఏంటంటే సపరేట్గా మనల్ని ఎంటర్టైన్ చేసి లాస్ట్లో ఇంకా మీకు పైసలు అడుగుతున్నారు అనమాట. లైక్ ఏంటంటే మీకు తోచిన డబ్బులు సహాయం చేయండి అని చెప్పి అలా అడుగుతున్నారు. అదైతే మాకు ఎవ్వరు చెప్పలేదు. ట్రావెల్ వ్లాగర్స్ చేశారు, ఎందుకు చేశారు వాళ్ళు ఇవేం చెప్పలేదు. నేను ఆ వీడియోస్ చూసి మేము భద్రాచలం వెళ్ళాము, కానీ వాళ్ళు అలా చేసినారు ఇక. సో లాస్ట్కి అయితే ఎట్ లాస్ట్ మేము మళ్ళీ మన బోటింగ్ పాయింట్ ఉంటుంది కదా, పోచవరం బోటింగ్ పాయింట్కి అయితే రీచ్ అయినాం. యాక్చువల్గా టైమింగ్స్ చెప్పాలంటే మార్నింగ్ 11కి స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు రిటర్న్ మమ్మల్ని 3:30కి బోటింగ్ పాయింట్లో డ్రాప్ చేసిర్రు. సో ఓయి వెళ్ళొస్తా మళ్ళీ మళ్ళీ వస్తా అని బోర్డు అయితే ఉంది అక్కడ. లాస్ట్కి మేమైతే బోటింగ్ పాయింట్కి రీచ్ అయిపోయినాం. అన్నీ కలెక్ట్ చేసుకోండి, ఏమైనా ఉంటే చూసుకోండి, లైఫ్ జాకెట్స్ పట్టుకోండి అనేది అనౌన్స్మెంట్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకా తర్వాత ఈ ఎంటర్టైన్మెంట్ టీం వాళ్ళు ఇందాక చాలామంది ఉండే, ఇప్పుడు ఓన్లీ ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ వేరే బోట్కి వెళ్ళిపోయారు ఆ పేరంటాలపల్లి విలేజ్ రాగానే. ఇంకా లాస్ట్కి అయితే అందరం దిగడం స్టార్ట్ చేసినాం. బోట్ అయితే పార్క్ అయింది. సో ఇంకా అక్కడ నుంచి లాస్ట్ మేమే దిగినాం అనమాట. టైం వచ్చేసి అరౌండ్ 3:30 అలా అయ్యింది. ఏదో బోటింగ్ అనుకొని వెళ్ళినాము, బట్ బాగుంది. కానీ నా జర్నీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే ఓవరాల్ 7 ఇస్తా. కంప్లీట్ అయిపోయింది. మేము మళ్ళీ ఇంకా సేమ్ మేము ఇందాక వచ్చిన షెరాటో ఉంది కదా, అందులోనే రిటర్న్ అయిపోయినాం. వాళ్ళు స్నాక్స్ కూడా అరేంజ్ చేసినారు అక్కడే. ఇంకా ఇది ఇంతే అనమాట వ్లాగ్ ఇక్కడ వరకే. ఇంకా ఇంతకు మించి నేనైతే ఏం చేయలేదు. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాం. ఎగ్జాక్ట్ ప్లాన్ ఏంటంటే నైట్ వచ్చినాం, నైట్ రూమ్లో ఉండి ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి మళ్ళీ బోటింగ్కి వచ్చేసి ఈవినింగ్ 6 కల్లా మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయినాం. అక్కడ నుంచి మళ్ళీ మేము బస్లో వెళ్ళాలి. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.